ఓకే. సో, ఈరోజు మనం టార్గెట్ సమ్ ప్రాబ్లమ్ చూద్దాం. సో, క్వెషన్ ఏంటి అంటే, మనకొక నమ్స్ అనే అరే ఇచ్చాడు. ఒక టార్గెట్ అనే ఇంటిజర్ ఇచ్చాడు. మనం ఒక ఎక్స్‌ప్రెషన్‌ని క్రియేట్ చేయాలి యూజింగ్ ప్లస్ అండ్ మైనస్ సింబల్స్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నమ్స్ ఈక్వల్ టు 2, 1 అయితే మనం టార్గెట్ కనుక ఓకే. సో, ఇలాంటి ఎక్స్‌ప్రెషన్స్ మనం క్రియేట్ చేయొచ్చనమాట. నమ్స్ ఈక్వల్ టు 2, 1 నుంచి మనం 2 ముందు ప్లస్ పెడితే, 1 ముందు మైనస్ పెడితే ఇలాంటి ఎక్స్‌ప్రెషన్ ఒకటి క్రియేట్ అవుతుంది. అలాగే మనం 2 ముందు మైనస్ పెట్టి, 1 ముందు ప్లస్ పెట్టొచ్చు. సో, అలాంటి ఎక్స్‌ప్రెషన్స్ తోటి హౌ మెనీ డిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్స్ యూ కెన్ బిల్డ్ టు సమ్ టు టార్గెట్ అనేవి కనుక్కోవాలనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అన్ని వన్స్ ఇచ్చాడు. టార్గెట్ 3 అన్నాడు. సో, how many different ways you can make, how many different expressions you can create to get this target అనేది మనకి ఇదన్నమాట అవుట్పుట్ 5 అన్నమాట. ఎందుకంటే ఇన్ని ఇన్ని రకాలుగా మనం వీ కెన్ క్రియేట్ ఎక్స్ప్రెషన్స్ టు సమ్ టు టార్గెట్ 3. ఓకే. సో అది ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. నమ్స్ ఈక్వల్ టు 1 టార్గెట్ ఈక్వల్ టు 1 అయితే ఓన్లీ 1 వేలో మనం క్రియేట్ చేయొచ్చు. +1 అన్నమాట. సో, మనం దీన్ని బ్రూట్ ఫోర్స్‌లో చేయాలి అంటే బ్యాక్ ట్రాకింగ్ సొల్యూషన్ యూజ్ చేసి ఆర్ ఐ మీన్ బ్యాక్ ట్రాకింగ్ కాదు. వీ కెన్ సే ఇట్ యాస్ రికర్షన్ అనమాట. రికర్షన్ యూజ్ చేసి మనం చేయొచ్చనమాట. ఓకే. లెట్ మీ షో దట్ సొల్యూషన్స్ నాట్ సొల్యూషన్స్ సబ్మిషన్స్. ఓకే. సో, ఐఎమ్ కాలింగ్ ఎ ఫంక్షన్ కాల్డ్ సాల్వ్. నమ్స్, టార్గెట్, కరెంట్ సమ్, ఇండెక్స్ పాస్ చేస్తున్నాను. ఓకే. ఒక కౌంట్ అనే వేరియబుల్ ఇక్కడ గ్లోబల్గా డిక్లేర్ చేసుకున్నాను. వెన్ ఎవర్ ఐ ఫైండ్ సమ్ ఎక్స్ప్రెషన్ దట్ విల్ ఎవాల్యుయేట్ టు టార్గెట్ ఐఎమ్ గోయింగ్ టు ఇంక్రిమెంట్ దిస్ కౌంట్ అనమాట. సో నేనేం చేస్తున్నానంటే ఇది బేస్ కేస్. ఇఫ్ ఇండెక్స్ మన కరెంట్ ఇండెక్స్ అనేది మనం నమ్స్లో ఇండెక్స్ని మూవ్ చేస్తూ వెళ్తాం అనమాట ఫ్రమ్ ఫస్ట్ టు లాస్ట్. ఓకే. మన ఇండెక్స్ అనేది అవుట్ ఆఫ్ బౌండ్స్ అయిపోయింది అంటే నమ్స్ డాట్ లెంత్కి రీచ్ అయిపోతే అప్పుడు మనకున్న కరెంట్ సమ్ అనేది టార్గెట్ ఈక్వల్ అయితే కౌంట్ అనేది ఇంక్రిమెంట్ చేసి రిటర్న్ చేసేస్తాం. లేదు అంటే అంటే విత్ ఇన్ బౌండ్స్ ఉంది ఇంకా మన ఇండెక్స్ అనేది విత్ ఇన్ బౌండ్స్ ఆఫ్ నమ్స్ లెంత్ ఉంటే అప్పుడు మనం రెండు రకాల కాల్స్ చేస్తాం అనమాట. సాల్వ్ ఆఫ్ నమ్స్ టార్గెట్ ఐడిఎక్స్ ప్లస్ 1 అంటే ఇండెక్స్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాము, కరెంట్ సమ్కి యాడ్ చేస్తున్నాం కరెంట్ ఇండెక్స్ దగ్గర ఉన్న వాల్యూని. అదొక బ్రాంచ్ అవుతుంది. అండ్ రెండో బ్రాంచ్ వచ్చేటప్పటికి మైనస్ సబ్ట్రాక్ట్ చేస్తాం ఎందుకంటే మన దగ్గర 2 చాయిసెస్ ఉన్నాయన్నమాట. సో ఫైనల్గా దీని టైం కాంప్లెక్సిటీ ఎంత అవుతుంది అంటే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ దగ్గర మనకి 2 చాయిసెస్ ఉన్నాయన్నమాట. నంబర్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది n అనుకుంటే ఓకే 2 పవర్ n కదా. 2 ఐ మీన్ ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ దగ్గర 2 బ్రాంచెస్ స్ప్లిట్ అప్ అయిపోతున్నాయి కాబట్టి 2 పవర్ n దీని కాంప్లెక్సిటీ. ఓకే. సో ఇది కాకుండా ఇంకా మనం ఏమైనా ఆప్టిమైజ్ చేయొచ్చా అంటే ఒక ట్రిక్ సొల్యూషన్ ఉందన్నమాట. వీ కెన్ కన్వర్ట్ దిస్ ప్రాబ్లమ్ ఇంటూ అనదర్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్. ఓకే. ఎలాగా అంటే ఓకే అది మనం డైనమిక్ ప్రోగ్రామింగ్ యూస్ చేసి చేయొచ్చు. కానీ ఫస్ట్ ఇంట్యూషన్ మనకి తెలియాల్సింది ఏంటి అంటే మనం ఒక గివెన్ ఎక్స్ప్రెషన్లో లెట్స్ సే ఈ ఎక్స్ప్రెషన్ తీసుకుంటే మనకి సమ్ వాల్యూస్ ఆర్ పాజిటివ్, సమ్ వాల్యూస్ ఆర్ నెగిటివ్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక 2, 3, 4 అండ్ టార్గెట్ ఈక్వల్ టు 5 అనుకో. మనం లెట్స్ సే మనం ఇలా చేయొచ్చు 2 + 4 2 మైనస్ సారీ -2 + 3 + 4 కరెక్టేనా. 7 - 2 = 5. సో ఇలా చేయొచ్చు. నేనేమంటానంటే లెట్స్ మూవ్ దిస్ పార్ట్ టు ఎండ్ ఆఫ్ దట్. ఓకే.
అంటే పాజిటివ్ ఎలిమెంట్స్ అన్నిటిని ఒక వైపుకి తీసుకొచ్చాను, నెగిటివ్ ఎలిమెంట్స్ అన్నిటిని ఒక వైపుకి తీసుకొచ్చాను. ఓకే, పాజిటివ్ ఎలిమెంట్స్ సమ్ని S1 అనుకుంటే మైనస్ S2 ఈక్వల్ టు టార్గెట్ అవ్వాలి. ఓకే, సమ్ ఆఫ్ పాజిటివ్ సెట్ సబ్సెట్ ప్లస్ సమ్ ఆఫ్ నెగిటివ్ సబ్సెట్ ఈక్వల్ టు టార్గెట్ అవ్వాలి. ఇది మన ఆ, ఇది మనం అచీవ్ చేయాల్సింది. ఓకే, సో అలాగే S1 ప్లస్ S2 ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ అవుతుంది కదా, ఎందుకంటే ఇది ఒక సబ్జెక్ట్ ఇది ఒక సబ్సెట్, ఈ రెండింటిని కలిపినప్పుడు మనకు వచ్చేది సమ్ ఆఫ్ ద హోల్ నమ్స్ అరే అన్నమాట. సో ఈ ఎక్స్ప్రెషన్ని మనం ఎవాల్యుయేట్ చేస్తే, అంటే యాడింగ్ బోత్ సైడ్స్ చేస్తే 2s1 ఈక్వల్ టు 2s1 ఈక్వల్ టు టీ ప్లస్ సమ్ అవుతుంది. ఓకే, దట్ మీన్స్ S1 ఈక్వల్ టు టీ ప్లస్ సమ్ హోల్ డివైడెడ్ బై 2. ఓకే, హోల్ డివైడెడ్ బై 2 అంటే మనం ఈ ప్రాబ్లమ్ని వీ కెన్ కన్వర్ట్ ఇట్ ఇన్ టు దిస్ ప్రాబ్లం అనమాట. అంటే ఈ అరేలో వచ్చేటప్పటికి ఈ S1 సమ్ముతోటి ఒక ఏమంటారు ఒక సొల్యూషన్ కనిపెడితే, ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ వీ ఫైండ్ ఎ సొల్యూషన్ లైక్ దిస్, వీ కెన్ ఇంక్రిమెంట్ అవర్ కౌంట్ అనమాట. ఓకే, ఓకే, ఫస్ట్ మనకి t plus sum 5 plus what is sum, 2 plus 3 is 5, 5 plus 4 is 9, 9 plus 5 is what, 9 plus 5 is 14, 14 by 2 S1 equal to 7. అంటే ఈ 7 వచ్చే విధంగా మనం కనుక ఒక సబ్సెట్ కనుక్కోగలిగితే ఆటోమేటిక్గా మనకు ఒక సొల్యూషన్ వచ్చినట్టే. ఓకే, సో ఇదన్నమాట దీని బేసిక్ అండర్స్టాండింగ్. సో ఇంకే కామెంట్ చేసేస్తున్నాం దీన్ని. మనం ఏం చేస్తున్నాం ఈ సొల్యూషన్లో అంటే, ఫస్ట్ సమ్ కడుతున్నాం, మొత్తం అన్ని ఎలిమెంట్స్కి సమ్ కడుతున్నాం. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ నమ్స్ ఎలిమెంట్స్ అనేవి మొత్తం పాజిటివ్ నెంబర్సే. ఓకే, సో వీటన్నిటిని యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసి ఇఫ్ సమ్ ప్లస్ టార్గెట్ మాడ్యులస్ 2 నాట్ ఈక్వల్ టు 0 దెన్ రిటర్న్ 0. అంటే మనం ఈ S1 అనేది క్యాల్కులేట్ చేయాలి అంటే ఇది ఒక పర్ఫెక్ట్ ఈవెన్ నెంబర్ అయితే కానీ ఇది డివైడ్ అవ్వదు కదా. ఆడ్ నెంబర్ అయితే మనకి రాంగ్ క్యాల్కులేషన్స్ వస్తాయి. లెట్స్ సే టీ ప్లస్ సమ్ అనేది మనకి 7 ఉందనుకో, 7/2 అంటే 3, 6/2 అన్నా కూడా 3. ఆడ్ నెంబర్ ఉంటే ఏంటంటే మిస్ అవుతుంది అనమాట, రాంగ్ క్యాల్కులేషన్స్ జరుగుతాయి. సో మనం ఆడ్ నెంబర్ని తీసేయడానికి, ఆడ్ సమ్ ప్లస్ టార్గెట్ వాల్యూని తీసేయడానికి మనం రిటర్న్ 0 చేసేస్తాం అనమాట. ఓకే, తప్పు క్యాల్కులేషన్ అవుతుంది అప్పుడు. సో అలా లేనప్పుడు మనం ఏం చేస్తామంటే ఎమ్ అనేది ఒకటి క్యాల్కులేట్ చేస్తాం, విచ్ ఈస్ నథింగ్ బట్ దిస్ సమ్ ఆఫ్ ద సబ్సెట్ దట్ వీఆర్ ట్రయింగ్ టు క్యాల్కులేట్. ఓకే, ఇఫ్ ఎమ్ లెస్ దాన్ 0 రిటర్న్ 0. సో ఈ కేస్ నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏం లేదు, ఇది కనుక నెగిటివ్ వస్తే మనం తర్వాత క్రియేట్ చేసే డిపి అరే అనేది నెగిటివ్ వాల్యూ వస్తుంది ఇక్కడ. సో అది రాకుండా చూసుకోవడం కోసం ఎమ్ లెస్ దాన్ 0 అయితే రిటర్న్ 0. మనకి యూజ్లెస్ కదా, ఎందుకంటే మనం కనుక్కోవాల్సిన సబ్సెట్ నెగిటివ్ వాల్యూ ఉంది, కానీ మన నంబర్స్ అన్నీ పాజిటివే ఉన్నాయి. ఎలా వస్తో చెప్పు నెగిటివ్ వాల్యూ? రాదు కదా. సో ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు రిటర్న్ 0. ఓకే, తర్వాత ఏం చేస్తామంటే ఒక డిపి అరే క్రియేట్ చేసుకుంటాం. మనకి తెలుసు ఇప్పుడు డిపి అరే కూడా రోస్ అన్నీ ఏంటంటే ఎలిమెంట్స్ అన్నమాట. ఓకే, 1 1 1 ఇక్కడ 5 ఎలిమెంట్స్ ఇచ్చారు కదా, 5 + 1 6 రోస్ తీసుకుంటాం. ఫస్ట్ రో ఏంటంటే 0ని రిప్రజెంట్ చేసింది, అంటే మనకి ఏం లేదు, సెట్లో ఏం లేనప్పుడు మనం 0 తప్ప ఏం క్రియేట్ చేయలేము సమ్ అనేది. ఓకే, ఫస్ట్ కాలంలో మనం 1ని ఫిల్ చేస్తాం, ఎందుకంటే బై యూజింగ్ ఎనీ అమౌంట్ ఆఫ్ ఎలిమెంట్స్ వీ కెన్ క్రియేట్ ద వాల్యూ 0.
కాలమ్స్‌లోనేమో వాల్యూస్ ఉన్నాయి. రోస్‌లోనేమో ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే. వీ కెన్ క్రియేట్ ఎనీ వీ కెన్ క్రియేట్ ద వాల్యూ 0 యూజింగ్ ఎనీ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. అంటే వేటిని చూస్ చేసుకోకపోతే ఆబ్వియస్లీ జీరోనే వస్తది కాబట్టి, వన్ వేలో మనం క్రియేట్ చేయొచ్చు అని చెప్పి ఇక్కడ పెట్టుకున్నాం అనమాట. సో మళ్ళీ టాప్ రోలో ఎక్సెప్ట్ ఫర్ జీరో ఎత్ కాలం మిగతా కాలమ్స్ అన్నీ జీరో ఫిల్ చేస్తాం. ఎందుకంటే మనం ఏమీ ఎలిమెంట్ తీసుకోకుండా వీ కెనాట్ క్రియేట్ పర్టికులర్ వాల్యూ. ఓకే. టాప్ రోలో జీరో ఎత్ కాలం కాకుండా మిగతావన్నీ జీరోస్ ఉంటాయి అన్నమాట. ఆబ్వియస్లీ జావా కాబట్టి, జావాలో డిఫాల్ట్ వాల్యూ జీరో కాబట్టి మనం దాన్ని వదిలేస్తున్నాం అనమాట. డైరెక్ట్గా రో వన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం అనమాట. రో వన్ అప్ టు n+1 లెస్ దాన్ n+1 వరకు మూవ్ అవుతున్నాం. ఓకే. కాలమ్స్ కూడా మూవ్ అవుతున్నాం అనమాట. ఇఫ్ నమ్స్ ఆఫ్ i-1 గ్రేటర్ దాన్ జే అంటే మనకున్న ఎలిమెంట్ అనేది వాల్యూ కంటే పెద్దది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? వి విల్ డిఫాల్ట్ దట్ వాల్యూ టు ప్రీవియస్. ఇప్పుడు మన వాల్యూ ఐ మీన్ లెట్స్ సే ఒక కరెంట్ ఎలిమెంట్ దగ్గర ఉన్నాం, ఒక రో దగ్గర ఉన్నాం. ఆ రో ఎలిమెంట్ అనేది మనకు కావాల్సిన వాల్యూ కంటే చాలా పెద్దగా ఉంది. పెద్దగా ఉన్నప్పుడు మనం క్రియేట్ చేయలేం. ఈ ఎలిమెంట్ని యూజ్ చేసి ఆ వాల్యూని క్రియేట్ చేయలేం. కాబట్టి పైన చూస్తాం అనమాట. పైన పైన అంటే ఈ ఎలిమెంట్ని యూజ్ చేయకుండా డిపి అరేలో ఆ పర్టికులర్ వాల్యూ క్రియేట్ అయ్యిందా, అయ్యి ఉంటే దాని వాల్యూ పెడతాం. ఓకే. లేదు అంటే ఇది గ్రేటర్ కాదు, లెస్ దానే ఉంది. కాబట్టి ఎన్ని రకాలు అంటే డిపి ఆఫ్ ఐ ఆఫ్ జే ఈక్వల్ టు డిపి ఆఫ్ i-1 ఆఫ్ జే. ఒకసారి ఛాన్స్ ఇవ్వాలన్నమాట. వేరే ఎలిమెంట్స్ ఈ వాల్యూని ప్రిపేర్ చేయగలిగితే అన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్లస్ నన్ను వాడుకొని అంటే నన్ను వాడుకొని అంటే నా కరెంట్ ఎలిమెంట్ని యూజ్ చేసుకొని, కరెంట్ రోలో ఉన్న ఎలిమెంట్ని యూజ్ చేసుకొని ఆ వాల్యూలో నుంచి సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ప్రీవియస్ ఎలిమెంట్స్ అనేవి ఆ సమ్ని క్రియేట్ చేస్తున్నాయా లేదా, చేస్తే ఎన్ని టైమ్స్ క్రియేట్ చేస్తున్నాయి అనేది కూడా యాడ్ చేస్తాం అనమాట ఈ వాల్యూకి. ఓకే. సో హోప్ యూ అండర్స్టాండ్. ఫైనల్గా ఏంటంటే మనం how many times we are able to create that subset, that positive subset we are looking for. ఆ పాజిటివ్ సబ్సెట్ వాల్యూని టోటల్ ఐ మీన్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఈ కేసులో 5ని క్రియేట్ చేయడానికి 7 కోసం ఎతుకుతున్నాం అనమాట. రైట్. అలాగా. ఓకే. ఫైనల్గా మనం డిపి ఆఫ్ ఎన్ ఆఫ్ ఎంని రిటర్న్ చేస్తే యూజింగ్ దీస్ మెనీ ఎలిమెంట్స్, using these many elements, how you will be able to find the how many ways you can able to find the target అనేది మనకి రిటర్న్ అవుతుంది. సో ఇది వెరీ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ ఐ మీన్ నాకైతే ఇది తట్టలేదు. ఈ ఐడియా నాకు తట్టలేదు. ఇలా ఎక్స్ప్రెషన్ రాసుకొని మనం దాన్ని సాల్వ్ చేసి S1 కనుక్కుంటే సరిపోతుంది అనేది నాకైతే తట్టలేదు. ఎనీవే, ఐఎమ్ నాట్ దట్ ఇంటెలిజెంట్, బట్ నాకు అర్థమైంది. నాకు అర్థమైన భాషలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సీ యూ గైస్ అగైన్. బాయ్.